నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బోధన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబీ నిర్మాణ పనులకు వర్చువల్లో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. బోధన్లో పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు. కోటగిరిలో ఘనంగా నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, నామ నాగేశ్వరరావు, గాంధీ. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో స్వర్గ ఖడ్గం బహూకరణ సందర్భంగా ప్రత్యేక హోమాలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి. ఎమ్మెల్యేలు ధన్పాల్, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మేయర్ నీతూ కిరణ్. ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరిక. మోపాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు కలెక్టరేట్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, జితేశ్వీ పాటిల్ సూచన. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో 2వ రోజు వైభవంగా కొనసాగిన ప్రాణ ప్రతిష్ఠ. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా హ్యాంగ్రిలా స్పోర్ట్స్ క్లబ్ను సకల వసతులతో నిర్మించడం అభినందనీయం. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో హ్యాంగ్రిలా స్పోర్ట్స్ క్లబ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో వైభవంగా కొనసాగుతున్న అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కోటగిరి మండల కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోటగిరి మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అరకెలవుడి గాంధీ హాజరయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటుడిగా పేరొందిన ఆయన రాజకీయాల్లోనూ ప్రత్యేకత చాటుకున్నారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా, నిబద్ధతతో, నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు, ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు, శభాష్ అనిపించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన నటన, ఆయన పెద్ద కళాకారుడు అయినప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది. ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు. ఆయనకి తలగుడ్డ పంచ కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆగి భుజమే చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో స్వర్ణ ఖడ్గం బహూకరణ సందర్భంగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి నేతృత్వంలో వేద పండితుల నడుమ ప్రత్యేక హోమాలు, నవగ్రహ పూజలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో స్వర్ణ ఖడ్గ బహుకరణ సందర్భంగా సోమవారం వేద పండితులు మంత్రోచ్చారాల నడుమ అత్యంత వైభవంగా హోమం నిర్వహించారు.
నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ టీపీసీసీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భక్తవత్సలం, ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా, ధనుంజయ్, గుండయ్య, నోటూరి దయానంద్, చీకోటి రామనాథ్ గుప్తా తదితరులు ఉన్నారు. అయ్యప్ప ఆలయం అంటే మనందరికీ గుర్తుకొచ్చేది శబరిమలలో అయ్యప్ప స్వామి. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద అయ్యప్ప ఆలయము ఇందూరు నగరంలో. ఈ ఇందూరు నగర అయ్యప్ప ఆలయము రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే భక్తులు, ఇందూరు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లనే ఒక భావన ప్రజలలో, భక్తులలో నిండుగా ఉంది. తప్పకుండా ఇక్కడ ఈరోజు స్వర్ణ ఖడ్గ బహుకరణ స్వామివారికి అయ్యప్ప. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్లోని 17 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్లోని 17 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు కాంది సంగీత శ్రీనివాస్, వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్, మేడదాల సంగీత రవి గౌడ్, ఇట్టిరి నర్సారెడ్డి, బండారి ప్రసాద్, కోనపత్రి, కవితా కాశీరాం, లిక్కి శంకర్, ఇంతియాజ్, ఆకుల రాము, వనం శేఖర్, సుంకరి ఈశ్వర్, రంగన్న, అయేషా సిరీన్, ఫయాజ్, పుత్లిం బేగం, రెహమాన్, నజేవిన్ సుల్తాన్, అతీక్, కొంత మంజుల, మురళీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ యాళ్ల సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, మామిడిపల్లి మాజీ చైర్మన్ జ్యోతి మారుతిరెడ్డి, బాబాఖాన్, గిరి, కోల వెంకటేష్, అజ్జుభాయ్, ఫయాం, మీర్స్, మజీద్, సలీం, బాలకిషన్, మీసాల రవి, జిమ్మి రవి, ఉపేందర్, రాజుభాయ్, శ్రీకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు. కనీసం ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్కి వారి కాన్స్టిట్యున్సీలలో మహాల్స్ కట్టడానికి డబ్బులు ఉంటాయి. కానీ మన ఆర్మూర్ అంటే మనం చాలా గొప్ప చెప్పుకుంటాం. అటువంటి మున్సిపాలిటీ చేసిన తర్వాత కేవలం ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీలనే మున్సిపాలిటీ బిల్డింగ్ లేక పంచాయతీలో నడుపుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరినీ ఒక యూనిట్గా ఉండండి. తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి టైం తీసుకొని, ఈ బాధ్యత గల కౌన్సిలర్స్ కాబట్టి కనీసం వాళ్ళకు మున్సిపల్ బిల్డింగ్ కొరకు ఎస్టిమేషన్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఆ కాన్స్టిట్యున్సీ పెద్ద రైతు వారి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చెప్తాను. ప్రయత్నం చేసుకుందాం. 2-3 రోజుల తర్వాత టైం తీసుకుంటాడు వినయ్ రెడ్డి. అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు హజీర్ ఖాన్, కార్యకర్తలు మీర్జా సర్దార్, కాజా మోహినోద్దీన్, మీర్జా రెహ్మద్ బేగ్, గఫర్ పాషా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, సాటాపూర్ మాజీ సర్పంచ్ జావిదోద్దీన్, పార్టీ మండల ఉపాధ్యక్షులు గయాసోద్దీన్ ఉన్నారు. మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మోపాల్ మండలం వడ్డెర కాలనీలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మోపాల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంచిప్ప గ్రామంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఐలమ్మ చేసిన పోరాటాలను సేవలను కొనియాడారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పకుండా అతి త్వరలోనే నెరవేరుస్తామని మాటిచ్చారు. అమరాబాద్ తాండాలను మరి మీ మంచిప్ప గ్రామాన్ని 10,000 మందిని మరి ఇక్కడ నుండి డిస్లోకేట్ అంటే వేరే దగ్గర పంపించేసి ఇక్కడ భూమి ఇదంతా కూడా ముంపు గురవుతుంది అంటే నిజంగా నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా మీ పక్షం నిలబడి కొట్లాడినాం. తర్వాత ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి మీ అందరి సహకారంతో ఇక్కడ కొట్లాడి ఆ రోజు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని కూడా పిసిసి అధ్యక్షుని హోదాలో తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామంలో మనం మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే అప్పటికిప్పటికే తేడా అయిందంటే మన ప్రభుత్వం వచ్చింది మీ అందరి దయతోని. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా, అప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని, అధికారం లేని నాయకుడిని. మా మీద కూడా కేసులు ఉన్నాయి, మీకు అందరు కూడా తెలుసలేదు. ఆ రోజు మా మీద కూడా కేసులు ఉన్నాయి, నా మీద కూడా కేసు అయింది ఆ రోజు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మరి మీ అందరి ప్రేమ గౌరవము మీ అందరి దయతో ఇవాళ నేను గెలిచిన తర్వాత మొదటిసారి మీ గ్రామానికి రావడము మరి మీకు ఎందుకు వచ్చినా ఇక్కడ అంటే ఒక అభివృద్ధి పనుల కొరకే కాకుండా మీరు పడ్డటువంటి అంటే ఉద్యమంలో కానీ మన గ్రామాన్ని మన తాండాలను కాపాడుకోవడం మీరు పడ్డటువంటి శ్రమ వృధా పోదు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా అన్ని వసతులతో నిజామాబాద్ నగరంలో అంగ్రిల్లా స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల హంగ్రిల్లా స్పోర్ట్స్ క్లబ్ను ఎమ్మెల్సీ పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షటిల్ ఆడారు. అనంతరం అంగ్రిల్లా స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు గిరీష్, అశోక్ గౌడ్, వినోదులు మాట్లాడుతూ ఇక్కడ క్రికెట్, షటిల్ మైదానాలతో ఈ క్లబ్ ఏర్పాటు చేశామని, ఇక్కడ అన్ని వసతులతో ఈ స్టోర్ క్లబ్ను ఏర్పాటు చేశామని, చిన్నారులు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ను ఏర్పాటు చేశామని, అతి తక్కువ ఫీజుతో క్రీడలు నేర్పిస్తున్నామన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ క్లబ్ నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు ఈ స్టోర్ క్లబ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని వసతులతో హ్యాంగ్రిల్లా క్లబ్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే ధన్పాల్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. అండ్ ఇందులో మేము ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం చేసాము, క్రికెట్ అకాడమీ ఉంది, మళ్ళీ బ్యాడ్మింటన్ కోచింగ్ ఉంది, అండ్ బాక్స్ క్రికెట్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, అండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉంది, అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది. ఈ విధంగా నిజామాబాద్లో ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం అంగ్రిల్లా స్పోర్ట్స్ క్లబే లాంచ్ చేసింది ఇదంతా. అండ్ పిల్లలకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మంచి కోచింగ్ ఇస్తూ మంచి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ స్థాయిలో వెళ్ళాలని ఇదంతా చేస్తాం మేము. అంటే మాకు ఇవంతా లేకుండా ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇప్పుడున్న పిల్లలకి ఇవన్నీ ఏమంటారు మనము అందజేసి ఇవన్నీ పైకి తీసుకెళ్లాలన్న కార్యక్రమంలో చేస్తాం. నగరంలోని మార్కండేయ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు 2వ రోజు సోమవారం కూడా ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో కర్మణ పుణ్యావచనం, స్థాపిత దేవతా హోమంలో యంత్రాన్యాసము, ధ్యాన దివాసము కార్యక్రమాలు నిర్వహించారు. జలాదివాసంలో ఉంచిన దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు హోమగుండాల చుట్టూ తిరిగి పూజలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య, దాసరి గుండయ్య, ఖైరంకొండ విఠల్, కమిటీ చైర్మన్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి శివారులోని అపరూప వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని అపరూప వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలు వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం శాంతి పాఠము, వేదాది విన్నపములు, ద్వారతోరణం, ధ్వజస్తంభ ఆరాధన, మూర్తి కుంభ ఆరాధన, హయగ్రీవ ఇష్ట తదితర పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. సన్నిధానంలో పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు
పూర్ణాహుతి కార్యక్రమంతో కూడా పరిసమాప్తి చేసుకోవడం జరిగింది. సాయంకాలం విశేష యథావిధిగా 6 గంటలకి విష్ణు సహస్రనామ స్తోత్రంతో ప్రారంభం చేసుకొని సాయంకాలం నిత్యహోమ కార్యక్రమం జరుగుతుంది. నిత్యహోమ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత స్వామికి విశేషంగా అశ్వవాహన సేవా కార్యక్రమం ఉంటుంది. అది పూర్తి అయిన తర్వాత ఎదుర్కోలు సన్నాహంతో సాయంకాల కార్యక్రమాన్ని మనం జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా నిర్వహించారు. బోధన్, బాన్సువాడ, నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు వెండి కడియం, 2000 రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. అనునిత్యం శివబాబాను స్మరించడం వల్ల బ్రహ్మబాబా ద్వారా సమాజంలో ఉన్న చెడు నాశనం అయ్యి అంతా మంచి జరుగుతుందని బ్రహ్మ కుమేష్ ఇన్ఛార్జి జయాదీది అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారిస్ దక్షిణ తెలంగాణ ఇన్ఛార్జ్ జయాబెహెన్ ఆధ్వర్యంలో ఘనంగా శివ జయంతి వేడుకలను స్థానిక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల సెంటర్ భవనంలో నిర్వహించారు. సెంటర్ను రంగురంగుల పువ్వులతో అలంకరించారు. శివబాబా యొక్క జెండాను ఆవిష్కరించారు. బ్రహ్మబాబా చిత్రపటానికి పువ్వులతో అలంకరించి మంగళ హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివబాబా ఇచ్చిన సందేశాన్ని మురళి ద్వారా జయబెహెన్ వివరించారు. ఈ లోకంలో ఉన్న చెడుపైన విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ రాజయోగ చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్రహ్మబాబా పరివారం పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడాన్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఎఫ్ఎల్సీ ప్రక్రియను ఇటీవల నిర్వహించిన విషయం విదితమే. తాజాగా నిజామాబాద్ జిల్లాకు అదనంగా 510 బ్యాలెట్ యూనిట్లకు కేటాయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో కొత్తగా కేటాయించబడిన బ్యాలెట్ యూనిట్లను తెరిచారు. వాటి పనితీరు పరిశీలనకై ఎఫ్ఎల్సీ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈసీఐఎల్ నుండి వచ్చిన 13 మంది ఇంజనీర్లతో కూడిన బృందంతో కలెక్టర్ భేటీ అయ్యారు. బియ్యుల ప్రాథమిక పరిశీలన ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని, వాటి పనితీరును పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. ఎఫ్ఎల్సీ ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించి ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఉప ఎన్నికల అధికారి కృష్ణవేణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు కలెక్టర్ యూటీ కిరణ్మయి, జెడ్పీ సీఈఓ ఉషా, డిఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఏ రైట్ స్టార్ట్ బీకమ్ ఫైనాన్షియల్ స్మార్ట్ అనే థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ప్రధానంగా పొదుపు, చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో పాటు స్లోగన్లు, డిజిటల్ సైబర్ భద్రత, పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విజేతలను రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2K నడక, 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరం, 29న అన్ని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు, కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యూటీ కిరణ్మయి, జెడ్పీ సీఈఓ ఉషా తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాఫీగా జరిగేలా చూడాల్సిందిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు.
మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనున్న 10వ తరగతి పరీక్ష నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎటువంటి చిన్న సంఘటనకు తావివ్వకుండా ఎన్నికల విధులు మాదిరిగానే అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని, లేకుంటే చిన్న సంఘటన కూడా వైరల్ అయ్యి విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, విద్యుత్, మంచినీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలిపితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 11,962 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. అందులో 5,834 మంది బాలురు కాగా 6,128 మంది బాలికలని, ఇందుకోసం 62 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కాపింగ్ కు తావివ్వకుండా చూడాలని చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయానికి 1 గంట ముందే చేరుకోవాలని, 1 నిమిషం ఆలస్యమైన అనుమతించబడదని స్పష్టం చేశారు. హాల్ టికెట్, పరీక్ష పేరుతో హాజరు కావాలని, ఎలక్ట్రానిక్ వాచ్లు, మొబైల్లు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబడమని స్పష్టం చేశారు. మాస్ కాపింగ్ కు పాల్పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని, కష్టపడి చదివితే ఎటువంటి ఒత్తిడులకు, ఆందోళనలకు గురి కాకుండా పరీక్షలు వ్రాయాలని, విజయం వర్తిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పరీక్షల విభాగం సహాయక కమిషనర్ లింగం, చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖపర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బోధన్లోని గాంధీ పార్కు రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బోధన్లోని గాంధీ పార్కు రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ పనులకు సోమవారం ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పద్మాశరత్ రెడ్డి, బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోందని, అవసరమైన ప్రతి చోట ఆర్ఓబీలను నిర్మిస్తోందన్నారు. ఇందులో భాగంగా బోధన్లో ఆర్ఓబీ పనులను ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 ఆర్ఓబీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, బోధన్ ఆర్ఓబీ 6వదని పేర్కొన్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో నవీపేట్, ఎడపల్లి పనులను సైతం ప్రారంభించుకునేలా ప్రయత్నాలు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ పాస్లు జాతికి అంకితం చేయడం, ఇది చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బూస్టును సమకూరుస్తా ఉంది. ప్రత్యేకంగా రైల్వే శాఖ ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడం, అవినీతి వల్ల ప్రాజెక్టులు చాలా ముందుకు సాగకపోవడం, ఇవన్నీ మా భారతదేశం చూసింది. కానీ మోడీ గారు వచ్చినాక ఏ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తా ఉన్నామో మనము, అది నా భూతో నా భవిష్యత్. అందులో భాగంగా మన జిల్లాలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే నిజామాబాద్ పట్టణానికి నేషనల్ హైవే కలుపుతుందో, అది ఒక 30 సంవత్సరాల నుంచి ప్రజల డిమాండ్. ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల అది ఆగిపోయి ఉండే. ఇప్పుడు దాని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం జూలై 23 నుంచి 30% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఆల్ ఫెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ తీర్మానించింది. డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని, డిఏలు విడుదల చేయకుండా ఇంటీరియం రిలీఫ్ను నామమాత్రంగా ప్రకటన చేయడం దుర్మార్గమని అన్నారు. హెల్త్ స్కీమును నగదు రహితంగా అన్ని ఆసుపత్రుల్లో అమలు చేయాలని జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి మదన్ మోహన్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శిల్ప హనుమన్లు, కార్యదర్శిగా ప్రసాదరావు, కోశాధికారిగా రాధాకిషన్ 9 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంకా జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్త్ర దత్తాత్రేయరావు, జిల్లా నాయకులు సుదర్శన్ రావు, జార్జు,
సుజానా, బేబీ, లావు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డును ముట్టడించారు. వివరాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీ ఆకస్మికంగా పనిచేస్తున్న సందర్భంలో చనిపోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలీ, చాటా, దడువాయి గుమాస్తాల సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు బంద్ నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా లైసెన్సులు పొందిన కార్మికులు మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం రైతులకు సేవ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే నిజామాబాద్ మార్కెట్ యార్డును దేశంలోనే ఉత్తమమైన మార్కెట్ యార్డుగా అవార్డు రావడానికి కారణమైనటువంటి మార్కెట్ యార్డు కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్మికులకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పిస్తూ వారికి రక్షణ కల్పించాలని, కార్మికుల శ్రమ ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న మార్కెట్ యార్డు కార్మికుల సంక్షేమం కోసం నయా పైసా ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు ఈ నెల 12 నుండి పెంచాల్సిన రేట్లను వెంటనే పెంచి అమలు చేయాలని, చనిపోయిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించిన కార్యదర్శి రాతపూర్వకంగా చనిపోయిన కార్మికుడిని ఆదుకుంటామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహారావు, హమాలీ యూనియన్ అధ్యక్షులు సాయిలు, కోశాధికారి నరేష్, దడవే యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు అంబదాస్, కిషాన్ గౌడ్, రాజు, 1000 మంది కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా గౌడ అనే కార్మికుడు వాళ్ళ పనిచేస్తున్నటువంటి సందర్భంలో అధికారుల వేధింపులు, వీళ్ళు పెట్టినటువంటి ఎండలో పెట్టినటువంటి పని వల్ల ఆయనకు హై బీపీ వచ్చి అక్కడ పడిపోవడం జరిగింది కుప్ప మీద. దాని ద్వారా ఆయనకు పక్షవాతం రావడం జరిగింది. ఇవాళ కార్మికుడిని నిజామాబాద్లో ఏ హాస్పిటల్లో కూడా పట్టించుకోకపోతే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ అకారణంగా ఆ కార్మికుడు చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి కార్మికుడు పనిలో ఉండంగా చనిపోయింది కాబట్టి మార్కెట్ యార్డ్ ద్వారా నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రమాద నష్టపరిహార చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి అని మార్కెట్ యార్డుకు వస్తే కనీసం అధికారులు స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏ కమిషన్ ఏజెంట్ దగ్గర అయితే పనిచేసిండో పని చేయించుకున్నటువంటి కమిషన్ ఏజెంట్ కూడా ఇవాళ మార్కెట్ కార్మికుడిని కనీసం చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. దర్పల్లి మండలంలో అక్రమ నాసిరకం మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు. దర్పల్లి మండలంలో అక్రమ నాసిరకం మద్యం తయారు చేసిన విక్రయిస్తున్న మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపంత పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను రద్దు చేసి వాటిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అట్లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్న దాఖలాలు లేవు. దీన్ని ఆసరగా చేసుకుని మద్యం వ్యాపారులు, ముఖ్యంగా సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన యాజమాన్యాలు విచ్చలవిడిగా గ్రామాలను పంచుకొని నాసిరకం మద్యం తయారు చేయడమే కాకుండా బెల్ట్ షాపులను నిర్వహిస్తూ నాసిరకం మద్యంను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజా సంఘాల డివిజన్ మండల నాయకులు దామోదర్, సాయిరెడ్డి, లింబాద్రి, రమేష్, బి కిషోర్, గంగమల్లు, సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. కనీసం అటువైపు చూడకుండా ఈరోజు కన్నులు మూసుకొని నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. గ్రామాలలో యువత పూర్తిగా మద్యానికి బానిసలై చదువులు సంధ్యలు వదిలేసి ఈరోజు మద్యం చుట్టే తిరుగుతూ ఉన్నారు. రోడ్ల వైపున ఎక్కడికక్కడ వాడు కూర్చుంటూ తాగుతూ ఉన్నారు విచ్చలవిడిగా. కానీ పోలీసులు ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు. ఎక్సైజ్ శాఖ వారు కూడా వాళ్ళకు ముడుపులు ముడుతూ ఉన్నాయి, వాళ్ళు జోత్యం చూస్తున్నారని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వారిపై చర్యలు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేవలం ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పోస్టర్లను ఆ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలో 27వ తేదీన పెర్కిట్ బైపాస్ నుండి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం అవుతుందని, అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.
పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి దేశ ప్రజలకు భరోసా కల్పించిన ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు. పార్టీలకు అతీతంగా యావత్ దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో 400కు పైగా సీట్లతో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి యుగేందర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. WTO నుండి భారత్ బయటికి రావాలని ఏఐకేఎంఎస్ నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ గాంధీ చౌక్ నుండి మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా చేరుకొని అనంతరం ఎస్కేఎం నాయకులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ఏఐకేఎంఎస్ భాస్కర్ జిల్లా నాయకులు మాట్లాడుతూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేశారు. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపులో భాగంగా WTO నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజల సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అబుదాబిలో WTO సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా డేగా ఈ రెండు ప్రతిపాదనల వల్ల రైతులు, పేద ప్రజల ఆహార భద్రతతో పాటు ప్రమాదకరమని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ట్రాక్టర్లను పోలీసులు దగ్ధం చేసి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరసనలు మృతి చెందిన వారికి ₹1 నష్టపరిహారం పాటు ధ్వంసమైన 100 ట్రాక్టర్ల మరమ్మతుల ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే మార్చి 14న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు వడ్డెన్న సత్యనారాయణ, ఏఐకేఎంఎస్ నాయకులు సాయిరెడ్డి, మురళి, సుధాకర్, నాయకులు, IFTU నాయకులు శివ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దిలగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రానున్న శివరాత్రి దృష్ట్యా సిద్దిలగుట్టపై అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ సిద్దిలగుట్టపై కొనసాగుతున్న సీసీ రోడ్డు షెడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ నవనాథ్ సిద్దిలగుట్టపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను, శివరాత్రి ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. శివరాత్రి పండుగలోపే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. శివరాత్రి పండుగ నాడు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని, విద్యార్థి నాయకులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ పున్నయ్య అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్లో PDSU యూనివర్సిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్కు సమావేశానికి అధ్యక్షతన వహించిన PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సుమారు 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, యూనివర్సిటీలకు అత్యధిక నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని, తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో చనిపోయిన శుభన్ సింగ్కి రౌండ్ టేబుల్లో నివాళులు అర్పించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దత్తహరి, SFI యూనివర్సిటీ నాయకుడు ప్రసాద్, MSF యూనివర్సిటీ కన్వీనర్ దినేష్, BVM యూనివర్సిటీ ఇన్ఛార్జ్ సూరజ్, PDSU నాయకులు ప్రిన్స్, దేవిక, రవీందర్, అక్షయ్, బిందు, అనుష, ప్రవీణ, నవ్య, రాజేష్, నితిన్ పాల్గొన్నారు. జీసస్ లవ్స్ గాస్పాల్ చర్చ్ నిజామాబాద్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. నగరంలోని ముబారక్ నగర్లో జీసస్ లవ్స్ గ్రాసల్ చర్చ్ నిజామాబాద్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏ రేవా ఎస్ ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా టి ప్రభాకర్, కోశాధికారిగా సిఏను కుమారి, ఉప కార్యదర్శిగా డేవిడ్ వినాయక్ నగర్, ఉప కోశాధికారిగా PD మెజాజ్, వైస్ ప్రెసిడెంట్గా ఇమ్మనియేలు ఆర్మూర్, పబ్లిక్ సిటీ సెక్రటరీ సులేమన్ని ఎన్నుకున్నారు. ఇటు విషయంలో కూడా అనుకూలంగా అందరూ కూడా ప్రతిపాదించి మమ్మల్ని ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా
హృదయపూర్వక వందనాలు. మేము ఈ యొక్క పదవిని కాదు కానీ క్రైస్తవుల పట్ల, క్రైస్తవ బీద పాస్టర్ల పట్ల, తర్వాత క్రైస్తవుల పద్మశాలి కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని జిల్లా పద్మశాలి సంఘం నాయకులు సూచించారు. జక్రన్పల్లి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులు ఎన్నికైన బిజ్జు దత్తాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు లోలం జగదీష్, అలాగే ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్షులు దాసరి సునీల్ని ఘనంగా పూలదండ శాల్వతో సన్మానం చేశారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శేఖర్ తెలిపారు. మొదట మార్కండేయునికి పూజ అనంతరం సంఘాన్ని ఉద్దేశించి దత్తాత్రి మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని, అన్ని రంగాలలో ముందుండాలని, అలాగే 4 ఎంపీ సీట్లను పద్మశాలీలకు కేటాయించాలని కోరారు. దీనిలో మండలంలోని వివిధ గ్రామాల సంఘం పెద్దలు కన్నెపల్లి ప్రసాద్, వేముల సతీష్, పంచాక్షరి, సాయిలు, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, జనార్దన్, ముకుందరావు, రమేష్, కిషన్, రాజేశ్వర్, కపిల్ సంఘం సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం చిలుకోడు గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపులను పగలగొట్టి సహాయంతో హుండీలో ఉన్న డబ్బులు, విలువైన సామాన్లను దొంగిలించారు. పక్కనున్న కిరాణ్ షాప్ తాళం పగలగొట్టి షాప్ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి గుడిలో దొంగతనం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు మొత్తం తీసుకెళ్లి చాలా అరాచకంగా చేయడం జరుగుతుంది. ఇలాంటి అరాచకాలను పోలీసు వారు కొంచెం నైట్ రైడింగ్ చేసి కొంచెం వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు సోమవారం రోజున నూతనంగా వచ్చిన ఎస్ఐ గణేష్ కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోసనపల్లి నర్సింహులు, ప్రధాన కార్యదర్శి పందిరి రామరెడ్డి, యూత్ అధ్యక్షులు దోమకొండ సుమన్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గంగయ్య, కార్యకర్తలు సల్లపెంటయ్య, పొద్దుర్తి లింగం తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం కుప్పకంటి గ్రామంలో నాసిరి కంపెనీతో నిర్మించిన వైకుంఠధామం కూలిపోయింది. దీనిని నిర్మించి 2 సంవత్సరాలు కాకముందే కూలిపోయిందని, దీనిని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఖైరి దేవగంగు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యకాలంలో 9 అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించేందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదే సమయంలో అంగన్వాడీ ప్రమోషన్ సౌకర్యాన్ని కల్పించడానికి విద్యా అర్హతను 10వ తరగతి ఉన్నదాన్ని ఇంటర్కు మార్చారని, దీనివల్ల అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఎల్ఫర్లు సౌకర్యానికి దూరమయ్యే పరిస్థితి ఉందని, ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతిలో నియామకాలు జరపాలని, ప్రమోషన్ వయసును 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. దోమకొండ మండల కేంద్రంలోని సోమవారం రోజున పెద్ద మల్లారెడ్డి చౌరస్తా వద్ద పోలీస్ అధికారులు ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు స్వామి అధికారులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. వాహనాల పత్రాలు, ఆర్సీ తెచ్చి చూపించినట్లయితే వారి యొక్క వాహనాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుందని ఎస్ఐ గణేష్ ఈ సందర్భంగా వారు తెలిపారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు అగ్నిగుండంలో నడవడం జరిగింది మరియు అన్న సత్రం కూడా నిర్వహించడం జరిగింది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 20 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు తమకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసినందుకు గాను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ మహమ్మద్ యూసుఫ్, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఆర్ఐ సదానంద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర సవర్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ నిజామాబాద్ న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో స్మృతి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చందన్ వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఒక ఉప్పెనగా వెలిగినటువంటి వ్యక్తి వీర సావర్కర్ అని, న్యాయవాదిగా
ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్వాతంత్ర పోరాటంలో నిబద్ధతతో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అండమాన్ నికోబార్ జైల్లో కఠినంగా కారాగార శిక్షను అనుభవించడం జరిగింది. స్వాతంత్రం కోసం వీరమరణం పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఫిన్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, న్యాయవాదులు బిట్ల రవి, ఉదయ్ కృష్ణ, వసంతరావు, శరత్, పిల్లి శ్రీకాంత్, కేశవరావు, నారాయణ, గోవర్ధన్ రాజు, వెంకటేష్, నారాయణ దాస్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ పనులకు వర్చువల్లో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. బోధన్లో పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు. కోటగిరిలో ఘనంగా నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, నామ నాగేశ్వరరావు, గాంధీ. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో స్వర్గ ఖడ్గం బహుకరణ సందర్భంగా ప్రత్యేక హోమాలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి. ఎమ్మెల్యేలు ధన్పాల్, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మేయర్ నీతూ కిరణ్. ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరిక. మోపాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు కలెక్టరేట్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, జితేశ్వీ పాటిల్ సూచన. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో 2వ రోజు వైభవంగా కొనసాగిన ప్రాణ ప్రతిష్ఠ. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా హ్యాంగ్రిలా స్పోర్ట్స్ క్లబ్ను సకల వసతులతో నిర్మించడం అభినందనీయం. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో హ్యాంగ్రిలా స్పోర్ట్స్ క్లబ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లిలో వైభవంగా కొనసాగుతున్న అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.